విజ్డమర్స్కి తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో HTML ఫైల్ని కేవలం ఒక టెక్స్ట్లా కాకుండా ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా విజువలైజ్ చేయడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ని మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఈ విజువలైజేషన్ మిమ్మల్ని ఒక ఆర్కిటెక్ట్లా ఆలోచించేలా చేస్తుంది మరియు భవిష్యత్తులో మనం జావాస్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్లా ఉపయోగపడుతుంది. DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ప్రస్తుతానికి మనం కేవలం దాని మోడల్ అంటే స్ట్రక్చర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. జావాస్క్రిప్ట్ గురించి ఇప్పుడే డిస్కస్ చేయము. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. DOM ట్రీ ఎప్పుడూ కూడా ఒక ఇన్వర్టెడ్ ట్రీ లాగా ఉంటుంది, అంటే దానికి రూట్ పైన ఉంటుంది. మన స్టాండర్డ్ బాయిలర్ ప్లేట్ కోడ్ని తీసుకుందాం. అందులో బాడీ లోపల ఒక సింపుల్ పారాగ్రాఫ్ ఉంచుదాం. ఈ కోడ్ని చూసి రూట్ నోడ్ ఏదో మీరు గెస్ చేయగలరా? రూట్ నోడ్ అనేది HTML ఎలిమెంట్, ఎందుకంటే మిగతా ఎలిమెంట్స్ అన్నీ దీని లోపలే నెస్ట్ చేయబడి ఉంటాయి. మరి ఈ HTML ఎలిమెంట్కి ఇమ్మీడియేట్ చైల్డ్ నోడ్స్ ఏవి? హెడ్ మరియు బాడీ. వీటిని వాటి పేరెంట్ నోడ్ అయిన రూట్ కింద ఉంచుతాము. కోడ్లో ముందుగా హెడ్ వస్తుంది కాబట్టి దాన్ని ఎడమవైపు, బాడీని కుడివైపు ఉంచుతాం. ఈ రెండింటికి ఒకే పేరెంట్ ఉండటం వల్ల హెడ్ మరియు బాడీని సిబ్లింగ్స్ అని పిలుస్తారు. ఇప్పుడు హెడ్ ఎలిమెంట్ని గమనించండి. దీనికి ఎన్ని ఇమీడియట్ చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి. 2 మెటా ఎలిమెంట్స్ మరియు ఒక టైటిల్ ఎలిమెంట్. మన కన్వీనియన్స్ కోసం వాటిని మెటా 1 మరియు మెటా 2 అని పిలుద్దాం. ఈ 3 ఎలిమెంట్స్ లోపల ఏమైనా చైల్డ్ నోడ్స్ ఉన్నాయా? మెటా ఎలిమెంట్స్కి ఎలాంటి చైల్డ్ ఎలిమెంట్స్ లేవు, కానీ టైటిల్ ఎలిమెంట్ని జాగ్రత్తగా చూడండి. అందులో టెక్స్ట్ ఉంది. DOMలో టెక్స్ట్ని కూడా ఒక చైల్డ్ నోడ్ లాగానే పరిగణిస్తారు. కాబట్టి డాక్యుమెంట్ అనే టెక్స్ట్ టైటిల్ ఎలిమెంట్ కింద ఉండే ఒక చైల్డ్ నోడ్. ఇప్పుడు బాడీ ఎలిమెంట్కి వద్దాం. దీనికి ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ చైల్డ్గా ఉంది. టైటిల్ లాగానే పారాగ్రాఫ్కి కూడా ఒక చైల్డ్ టెక్స్ట్ నోడ్ ఉంది. అదే ఐ యామ్ ఎ పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఈ టెక్స్ట్ నోడ్ని పారాగ్రాఫ్ ఎలిమెంట్ కింద ఉంచుతాము. బ్రౌజర్ లోపల జరిగేది ఖచ్చితంగా ఇదే. ఒక HTML ఫైల్ని బ్రౌజర్కి ఎగ్జిక్యూషన్ కోసం ఇచ్చిన ప్రతిసారి అది కోడ్ని చదివి ఇలాంటి ఒక DOM ట్రీని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని కొద్దిసేపు పాజ్ చేసి ఒక పేపర్ తీసుకుని ఈ HTML ఫైల్ కోసం ఇదే DOM ట్రీని సొంతంగా గీయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన నెక్స్ట్ క్లాస్లో మనం HTML లిస్ట్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ పైన ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. క్విజెస్ మరియు అసైన్మెంట్స్ కోసం మా అప్లికేషన్ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.